నా పేరు ఢిల్లీ అదయ్య. మాది అన్నోజుగూడ విలేజ్, కందుకూరు మండల్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. నేను ఇవి 10 బర్రెలు హర్యానా నుంచి ఈ ముర్రా గేదెలు తెచ్చినాక వారం రోజుల తర్వాత ఇక్కడి కుట్టి ఇవన్నీ తినడం వల్ల అది అరగలేక మొత్తం తిన్న కుట్టి అంతా పెండల్నే వేసినాయి. తర్వాత ఈ 60 రకాల మూలికలతో తయారు చేసినటువంటి లివర్ టానిక్ను ఈ పశురక్షణ కోసం ఇవి తీసుకొచ్చి ఈ 10 బర్రెలకు గాను రోజుకు లీటర్ చొప్పున ఒక 5 రోజులు 6 రోజులు తాపిన తర్వాత అప్పుడు పెండలో కుట్టి రాలేదు. తర్వాత మంచి అరుగుదల ఉంది, మంచిగా మేసినాయి, మంచిగా పాలిస్తున్నాం. మా ఊర్లో కూడా ఇంకొక అతను కూడా తీసుకొచ్చి తాపితే ఆయన మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను కూడా తీసుకొచ్చి తాపి నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఈ ఒక లిక్విడ్ వాడడం ద్వారా మనకి ఎనిమల్స్ మనం కుట్టిలాగా దానగా మన మేత వర్షాకాలం ఎక్కువ ఉందని మేత ఎక్కువ వేయడంగా దానికి డైజెషన్ కాకుండా మొత్తం పెండలో వెళ్ళిపోయేది. ఈ లిక్విడ్ వాడినాక మనకు పెండ అనేది మెత్తం వచ్చి ఆవుకు అనేది జీర్ణశక్తి అనేది ప్రక్రియ అనేది పెరిగి మనకు పాల దిగుబడి వచ్చి మంచిగా ఉంది. ఎండాకాలంలో కూడా మంచిగా ఆవును అనేది ఎనర్జీగా ఉంచుతుంది. ఇది అందుకే మనం 360 రోజులు ఎప్పుడు కాస్త కూస్తో మన ఎనిమల్స్ని బట్టి వాడుకుంటే మంచిది. డైరీ అనేది ఫెయిల్ కాకుండా ఉపయోగపడుతుంది. ఇది ఆయుర్వేదిక ప్రొడక్ట్ కాబట్టి నేను రెగ్యులర్ చెప్పారు కాబట్టి ఒక ఎనిమల్స్ మీద ఉపయోగం చేసిన కాబట్టి ఇది అదే ఆ ఎనిమల్స్ పెండ కానీ జీర్ణక్రియ ప్రక్రియ కానీ ఇప్పుడు ఈ కాలేయం అనేది కానీ మంచిగా పనిచేస్తున్నందుకు ఇది వాడుతున్నాను. రైతు సోదరులకు నమస్కారం. ఈ విటాయపల్లి గ్రామంలో ఇది పశురక్షక అనే లివర్ టానిక్ పశువులలో వాడడం వల్ల కొద్దిగా జీర్ణశక్తి అనేది మంచిగా ఉంటుంది, పాల ఉత్పత్తి పెరుగుతుంది, పాల జ్వరం అలాంటి వ్యాధులు ఉండవు. మరియు ఆవులలో కానీ బర్రెలలో కానీ ఎదుగుదల బాగుంటుంది. ఈ లివర్ టానిక్ అనేది నేను నెలకు 10 లీటర్ వాడతాను. నా 20 ఆవులు ఉన్నాయి. 20 ఆవులకు నేను నెలకు ఒకసారి రెగ్యులర్గా వాడతా. మంచిగా ఉపయోగపడుతుంది ఇది లివర్ టానిక్. మరియు పాల జ్వరం, ఆవులలో ఎదుగుదల, పాలుత్పత్తి మరియు జీర్ణశక్తి, ఆవులు మేయకపోవడం, నెమరు, పెండ అనేది కసరు రావడం, పెండ విధానం మెత్తదనం అలా ఉండడం వల్ల పాల ఉత్పత్తి కూడా జీర్ణం కరెక్ట్ కావడం వల్ల మనకు పాల ఉత్పత్తి కూడా మంచిగా పెరుగుతుంది. ఇప్పుడు 20 ఆవుస్ ఉన్నాయి సార్ నాకు. ఇంకా మనం డైలీ తాపాలంటే వీలు కాదు కదా సార్. అట్లని నేను దానాలనే మిక్సింగ్ చేసి 5 లీటర్ కలిసి 5 లీటర్ 10 రోజులు వస్తాను. నేను 10 రోజులు ఏం పోయాను, 5 రోజులు వస్తా, 10 లీటర్ తీసుకుంటా. డైలీ 2 లీటరు అట్లా వస్తుంటా. 20 అంటే ఇక అంతా దానిలో ఒకటే తన మిక్సింగ్ చేస్తాం కదా సార్. అందులో 2 లీటర్ అందులో పోసేసి జర పొడి దానలోకి వేసేస్తాయి. ఇక అంతకుముందు ఏం పెండ అనేది మొత్తం ఇట్లా దొడ్డుగా పచ్చలు పలిపోయేది. ఇప్పుడే మెత్తగా సాగు అనేది కొద్దిగా పెండ మొత్తం మెత్తం వస్తుంది. జీర్ణశక్తి కూడా ఆవులు కూడా బాగా మేస్తుంది సార్. నా పేరు రాకేష్, గ్రామం విటాయపల్లి, ఆమన్గల్ మండలం, ఆమన్గల్ జిల్లా, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మేము వచ్చేసి ఒక 10 ఆవులని ఎంచుకున్నాం. 10 నుంచి ఒక 15 ఆవులు ఎంచుకున్నాం. ఆ డైరీ మెయింటెనెన్స్కు మన దానా, మిల్లర్ మిక్చర్ ఇవి ఎంత ఇస్తామో దాంతో అనుసంధానంగా మనకు డాక్టరు పశురక్షక్ అనే ఆయుర్వేదిక్ వాళ్ళు నేను యూట్యూబ్లో సెర్చ్ చూసిన ఒకసారి మనకేమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు ఒకసారి ఏమైందంటే ఆవు డైజెషన్ అనేది కరెక్ట్ కాలేదు. నేను పెండ చూసినప్పుడు ఏమైందంటే పచ్చలు ఎరిగింది. అట్లా ఎరిగినప్పుడు ఏంటంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసిన డాక్టర్ పశురక్షక్ అనేది నాకు ఒకసారి నేను అల్లా కొట్టి చూస్తే ఏమైందంటే ఇది మన ఆవు జ్వరం వచ్చినప్పుడు ఇట్లా, పొదువాపు వచ్చినప్పుడు ఇట్లా మనకేందంటే ఇలాంటిది వాడితే అది మనకు డాక్టర్ పశురక్షణ దాంట్లో నేను చూసింది ఏమంటే ఈ లివర్ టానిక్ వాడడం వల్ల కొంచెం లాభాల మేరకు ఏమైందంటే జ్వరం కానీ పొదువాపు అనేది కొంచెం పొదువాపు వచ్చింది. ఫస్ట్ పొదువాపు వచ్చిండే అట్లే కొంచెం ఒక ఆవేమో పచ్చలు ఎరిగింది. అట్లా వచ్చుకోవడం వల్ల నేను ఏంటంటే డాక్టర్ సజెషన్ తీసుకున్నాను. డాక్టర్ సజెషన్ తీసుకుంటే డాక్టరు మెడిసిన్తో పాటు అదే విధంగా ఈ డాక్టర్ పశురక్షక్ అనేది మన లివర్ టానిక్ ఫస్ట్ వచ్చిన 2 ఆవులకే వాడు చూస్తే దాంట్లోకి ఒక ఎమ్మడెమ్మడే అంటే ఫస్ట్ ఆ 2 ఆవులకు 100 ml 200 ml 5 డేస్ ఇచ్చిన కంటిన్యూగా 5 డేస్ ఇచ్చేసరికి దాంట్లోకి ఎమ్మడే అది ఆవు అనేది ఆ పెండ గిట్ట సాప్ అయిపోయింది. పొదువాపు ఉన్నది అట్లే ట్రీట్మెంట్తో పాటు ఇది వాడినందుకు పొదువాపు గిట్ట మొత్తం క్లియర్ అయిపోయింది. పాలు యథావిధిగా ఫస్ట్ ఎట్లా వచ్చిందో సేమ్ అదే విధంగా వచ్చింది. కాకపోతే రైతు సోదరులకు ఏమని చెప్తున్నా అంటే నేను ఇట్లా మీకు అంత నమ్మకం లేకుంటే ఫస్ట్ మీకు 10 ఆవులు ఉంటే మీరు 2 ఆవులకు వాడి చూడండి. తర్వాత మీకు నచ్చితే మొత్తం ఆవులకు వాడి చూడండి. ఎందుకంటే నేను వాడి చెప్తున్నా కాబట్టి మీ రైతు సోదరులు ఇట్లా ఒకసారి వాడి చూసి నాకు చెప్పండి. ఇది ప్యూర్
60 రకాల వనమూల్యం కాబట్టి ఆవుకు దానికి కెపాసిటీకి దేనికి ఏది ఇవ్వాలనో ఇస్తుంది. కాబట్టి అందుకే నేను ఇట్లా ఫస్ట్ వాడిన డాక్టర్ సిహెచ్ రమేష్ గారి ఆధ్వర్యంలో వాడిన తర్వాత అందుకే మీకు యూట్యూబ్ ద్వారా చెప్తున్నా. ఇట్లే మన మిల్లర్ మిక్చర్ కాల్షియం తో కంటిన్యూ ఎట్లా వాడుకుంటాం ఇది ఇట్లా 1 month లో ఒకటేసారి 1 month లో 5 days వాడుకుంటే ఆడికే చాలు, ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క ఆవుకు 100 ml ఖచ్చితంగా వస్తా. మన 10 ఆవులు కాబట్టి ఒక 5 లీటర్ సరిపోతుంది. ఆవులకు అనేది నేనేందంటే డైరెక్ట్ దాన రూపంలో ఇవ్వకుండా డైరెక్ట్ మన బుర్రతోనే మన కాల్షియంది అది బుర్ర ఉంటుంది ఆ బుర్రతోనే డైరెక్ట్ పోసేస్తా ఆవులకు. కంపల్సరీ నేను మార్నింగ్ ఏం చేస్తా అంటే ఆ 5 days తిప్పల వాడి ఖచ్చితంగా మార్నింగ్ దాన అయ్యే ముందుకే తాపేస్తావు. మనకు మధ్యాహ్నం ఇచ్చి నువ్వు సాయంత్రం ఇచ్చి ఇట్లా మనకు అది అనేది ఎక్కడో పోతుంటుంది. మార్నింగ్ బలికడుపులనే ఇవ్వాలి ఏదన్నా దానిలో ఇట్లా పని చేస్తాయి. కాకపోతే ఏంటంటే అన్ని దానాల మిక్సింగ్ చేస్తారుగా. కొన్ని ఆవులు ఏంటంటే కొంచెం స్మెల్ వచ్చేసరికి తినవు, డైరెక్ట్ మనం నోరు తీసేసి పోసేస్తే ఏమవుతుంది అంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది. కానీ ఇది హెర్బల్ ప్రోడక్ట్ మంచిగా పనిచేస్తుంది. కాకపోతే మీరు గిట్లా నేను వాడి చూసినందుకే మీకు చెప్తున్నా, మీరు గిట్లా వాడి చూడండి. ముఖ్యంగా రైతులకు ఏంటంటే ముఖ్యంగా వాడి చూడండి, మీకు ఇట్లా బాగా పనిచేస్తుంది. ఇది మీరు ఇట్లా నాకు తర్వాత చెప్తారు. 7036016910 నా నెంబర్ కాల్ చేసి చెప్పండి. మీరు ఇట్లా వాడి చూడండి. పశు రక్షణ అనేది ఏంటంటే పశువులకు ఒక రక్షణ లాగా పనిచేస్తుంటుంది. ఇది బాగా పనిచేస్తుంది. కాబట్టి నేను అందరి రైతులని వాడాల్సిందిగా కోరుతున్నాను. నేను 10 సంవత్సరాల నుండి డైరీ మెయింటెనెన్స్ చేస్తున్నా. ఫస్ట్ స్టార్టింగ్లో ఆవులు అనేటివి ఒక సుస్తయ్యేటివి అండ్ మంచిగా ఉండకపోయేటివి. దానివల్ల నేను ఏం చేయాలని అనుకుంటే యూట్యూబ్లో డాక్టర్ పశురాశాఖ అనే వీడియో చూసి డాక్టర్ సలహా మేరకు ఆర్డర్ చేస్తే వచ్చింది. దీన్ని డాక్టర్ పశురాశాఖ వాడడం వల్ల ఆవులు అనేవి ఇప్పుడు హెల్దీగా ఉంటున్నవి, మేత మంచిగా మేస్తున్నవి. అంతకుముందు ప్రాబ్లమ్స్ అనేటివి ఇప్పుడు రాకుండా ఉన్నాయి. ఆవులు మేత సరిగా మేయకపోవడము, కడుపు ఉబ్బడము, జీర్ణశక్తి వ్యవస్థ అనేది సరిగ్గా లేకపోయేది. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఏవి లేకుండా ఆవులు అనేవి హెల్దీగా ఉంటున్నాయి. డాక్టర్ పశురాశాఖ అనేది మంత్లీ వాడాలి, 5 days మంత్లీ వాడాలి. ఆవులు అనేవి హెల్దీగా ఉంటాయి, సుస్తుగా పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది. డాక్టర్ పశురాశాఖ అనేది వాడండి రైతులు కంపల్సరీగా. నేను చెప్పాలనేమి కాదు, మీరు వాడి చూడండి తెలుస్తుంది దీని రిజల్ట్ అనేది.